హలో భోజన ప్రియులారా, నేను మీ అభిరామి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో ఈజీ, హెల్దీ, టేస్టీ అండ్ క్రంచీగా ఉండే ఒక ఈజీ స్నాక్ని అయితే చేసేసుకుందాం. పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ మసాలా పీనట్స్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 2 కప్పుల శనక్కాయ గింజలను తీసుకోండి. అందులోకి 1/4 కప్ శనగపిండి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ బియ్య పిండి, చిటికెడంత పసుపు, కొద్దిగా కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, కొద్దిగా ఇంగువ మరియు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. శనగపిండిలో ఉండలు లేకుండా కలుపుకోండి. అలా కలుపుకోవటం వల్ల శనగపిండి అన్ని గింజలకు పట్టి గింజలు శనగపిండితో బాగా కోట్ అవుతాయి. తరువాత అందులోకి 1 చెంచా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోండి. అలాగే మధ్యలో నీరు చల్లుకుంటూ కలుపుకోండి. 1 చెంచా నిమ్మరసం వేసుకొని కలిపేసుకోండి. నిమ్మరసం వేసుకోవటం వల్ల చేదు ఉండదు. పిండి కన్సిస్టెన్సీ ఇలా గట్టిగా ఉండాలి. అప్పుడే శనక్కాయలు కంప్లీట్ గా కోట్ అవుతాయి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని వేడి ఆయిల్లో గింజలను ఇలా విడదీసుకుంటూ వేసుకోండి. వేసుకునేటప్పుడు ఎత్తు మీద నుంచి కాకుండా నిదానంగా కింది నుంచి వేసుకోండి. బబుల్స్ పోయేంత వరకు సన్న సెగ పైన వేయించుకోండి. ఇలా లో ఫ్లేమ్ మీద వేయించటం వల్ల శనక్కాయలు లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. గింజలు రంగు మారి క్రంచీగా తయారవ్వగానే బొక్కల గిన్నెలోకి తీసేసుకోండి. ఇలా మిగిలిన గింజలన్నీ కూడా వేడి ఆయిల్లో వేసుకొని బబుల్స్ పోయేంత వరకు లో ఫ్లేమ్ పైన వేయించుకొని కలర్ మారాక బొక్కల గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 పిడికెడంత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకులో చెమ్మంతా పోయి క్రంచీగా తయారవుతాయి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వేయించుకోండి. ఇష్టమున్న వారు వెల్లుల్లి వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. వెల్లుల్లి కలర్ మారి క్రంచీగా తయారవ్వగానే వాటిని కూడా తీసి బొక్కల గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ గింజలన్నిటినీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 చిటికెడంత ఉప్పు, 1 చిటికెడంత గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే మసాలా పీనట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ మసాలా పీనట్స్ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ. ఈ గింజలను 1 వీక్ వరకు ఎయిర్ టైట్ కంటైనర్లో మీరు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్లు 1 వీక్ వరకు ఉంటాయంటారా? డబ్బా ముందు పెట్టుకుని అందరూ లాగించేస్తారు. సరేనండి, మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఒక్కసారి ట్రై చేయండి. అండ్ మీకు బాగా కుదిరితే మాకు ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. నచ్చకుంటే డిస్లైక్ చేయండి. మరి అయితే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అభిరామి.